హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకైతే వచ్చేసానండి. ఎందుకంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! అందుకననమాట. ఇక్కడ నేనైతే నిన్న నైటు ఇడ్లీ కోసం నానబోసాను. ఆ పిండి ఇడ్లీ మినపప్పు మిక్సీ పట్టేసి ఇక్కడ పిండంతా కలిపేస్తున్నాననమాట. ఇదొచ్చేసి నల్ల మినపప్పు ఉంటుంది కదా! దాంతో నానబోసాను. ఇది ఎప్పటినుంచో మా హస్బెండ్ కొంచెం తెచ్చి పెట్టారు మినపప్పు, నల్ల మినపప్పు. సో, అది అప్పటినుంచి వాడడం లేదనమాట. మర్చిపోతున్నాను ప్రతిసారి. అందుకని ఇంకా కొంచెం ఉంటే ఈసారి ఇడ్లీ పిండికి పోసేసాననమాట ఇట్లా. మొత్తం కూడా ఇంక ఇడ్లీ పిండి ఇట్లా కలిపి పెట్టేసుకుని ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇవాళ అన్ని పనులు చేసుకుని వంట స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా హడావిడి అవుతూ ఉందనమాట. టెన్షన్ అవుతుంది. మా హస్బెండ్ లంచ్‌కి వచ్చేస్తారేమో అని చెప్పేసి. ముందు ఇది కలిపి పెట్టేసుకుంటే ఓ పని అయిపోతది. లేదంటే నేను ఈ పని ఇంకా ఇలాగే మర్చిపోతాను. అందుకని ఫస్ట్ ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. లాస్ట్ టైము దోస పిండి వేసుకున్నాం కదా! దోస బ్యాటర్ అదంతా కూడా అయిపోయిందనమాట. చెప్పాను కదా మీకు, నేను ప్రతి పూట దోస తినమన్నా నాకు ఇష్టమే అని చెప్పి. ఉత్తప్పుడైతే నేను టిఫిన్ స్కిప్ చేస్తాను కానీ ఇలా దోస పిండి, ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఖచ్చితంగా టిఫిన్ అయితే చేస్తాననమాట. కాకపోతే ఇలా నానబోసుకోవడం అనేది కొంచెం బద్ధకము. ఎవరు తింటారులే ఎందుకు నానబోయడం అవసరమా అనిపించి అలా వదిలేస్తూ ఉంటాను. ఇంక ఈసారి ఎందుకో బాగా ఇడ్లీ, హోమ్‌మేడ్ ఇడ్లీ, అది కూడా బయట ఇడ్లీ కాదు, తినాలనిపించింది. ఇంకా మొత్తం బ్యాటర్ అంతా కూడా కలిపేసుకొని ఈ విధంగా పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇంకా ఇవాళ నేనైతే మెనూ ఏమనుకుంటున్నానంటే క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎప్పుడు ఏంటంటే క్యాబేజీ, టమాటా సింపుల్‌గా వండేస్తాను. మొన్న మీకు చెప్పాను కదా వంకాయ టమాటా ఎలా చేస్తానో, సేమ్ అదే విధంగా క్యాబేజీ కొంచెం ఆయిల్‌లో వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసి 2 మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసి దింపేస్తాను. ప్రతిసారి అలా చేస్తాననమాట. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఇలా ఇంగువ పోపు వేసి క్యాబేజీ వేసి దాన్ని బాగా మగ్గించాను. దగ్గరగా ఉడికేదాకా మగ్గిచ్చేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి దింపేశాను. ఎందుకు అంటే ఇందులో పచ్చిమిర్చిను, ఎండుమిరపకాయ వేసాను కదా! సో, అవి మనం నంచుకుంటే కనుక మనకి కారం సరిపోతది. మా దగ్గర ఎండుమిరపకాయలు భలే కారంగా దొరుకుతాయండి. బావుంటాయి టేస్ట్ కూడా. సో, ఇంకా అందుకని చెప్పి ఇంక కారం వేయలేదు. కొంచెం కమ్మగా తినాలనిపించిందనమాట కూర. సో, అందుకని అలా చేశాను. ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఇది చింతపండు మిగిలింది, అది ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడొచ్చేసి నేను క్యాప్సికమ్ రోటి పచ్చడి చేశాను. ఇది ఆల్రెడీ చాలాసార్లు మన ఛానల్‌లో నేను షేర్ చేసుకున్నాను. అందుకే ఈసారి చూపించలేదు మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి క్యాబేజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేయడమే. అంత హెవీ వర్క్ అయింది కదండీ! ఇంకా లంచు చేసే కంటే ముందే నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్నాననమాట. బ్యాక్ పెయిన్ వచ్చేసింది బాగా. మార్నింగ్ నుంచి చాలా వర్క్ అయిందనమాట నాకు. ఇంకా అందుకని చెప్పి లంచ్ చేసే కంటే ముందే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. లేకపోతే ఏమవుతుందంటే నేను అన్నం కూడా సరిగ్గా తినలేననమాట ఆ నొప్పికి. ఇంకా తొందరగా చేయి కడిగేసుకొని వెళ్ళి పడుకోవాలనిపిస్తది. అందుకే ఫస్ట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేశాను. అలా చేయడం మంచిదే అయింది. ఎందుకంటే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇద్దరం కలిసి తిన్నామన్నమాట. మోస్ట్లీ నేను తొందరగా తినేస్తాను ఒక్కదాన్నే. ఎందుకంటే మా హస్బెండ్ లంచ్‌కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఒక్కదాన్నే తినేస్తాననమాట. ఇక్కడ చూసారా నా కిచెన్ లుక్ అంతా కూడా మారిపోయింది. నిన్న నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కిచెన్‌ని సెట్ చేసామండి. అనుకోకుండా అట్లా గబగబా కిచెన్‌లోకి వచ్చి చేసామన్నమాట. అంటే నార్మల్‌గా నేను మా హస్బెండ్‌కి చెప్తా ఉన్నా కదా! ఈ గరిటెల స్టాండ్ పెట్టమని చెప్పి. సో, ఇంకా అలా అడిగి అడిగి విసిగించేసాననమాట. మొత్తానికి ఇంకా కిచెన్‌లోకి వచ్చి మా హస్బెండే ఇలా మేకులు కొట్టేశారు. ఇప్పుడు ఎంత నీట్‌గా ఉందో చూడండి లుక్కు. కిచెన్‌లోకి వెళ్ళి కాస్త పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. అలా ట్రేలో అన్ని గరిటెలు పడేసి ఉంటే నాకెంత చిరాకుగా అనిపించిందో. ఇంకా మొత్తానికి నిన్న కిచెన్‌లో అన్నీ కూడా మార్పిచ్చేసాను. ప్లాస్టిక్ డబ్బాలు కూడా మొత్తం మార్పిచ్చేసాను చూసారా? మీకు ఓవరాల్‌గా నేను ఈ తోమిన గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఎలా సెట్ చేసుకున్నాను అనేది మీకు కిచెన్ లుక్ అంతా కూడా చూపించేస్తాను. ఇవాళ మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. కొంచెం చెప్పాను కదా పని ఉండబట్టి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయానన్నమాట.
ఇప్పుడు కిచెన్ అంతా కూడా న్యూ లుక్‌తోని చాలా బాగుందనిపిస్తుంది నాకు. మీకెలా అనిపిస్తుంది అనేది కూడా నాకు చెప్పండి. ఈ ట్రైపాడ్ మా కిచెన్‌లో అస్సలు ప్లేస్ ఉండదండి సెట్ చేయడానికి. అందుకే ఇంకా దాన్ని అటు ఇటు తిప్పుతున్నాననమాట. ఇంకా మంచిగా నాకు ప్లేస్ అయితే బాగా సెట్ అయిపోయిందండి కిచెన్‌లో. అంటే అన్నిటికి ప్రాపర్ ప్లేస్ అనేది సెట్ అయిపోయిందనమాట. ఓ పక్కన ఆల్రెడీ నేను టీ పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టుకుంటూ ఇంకా అది మరుగుతూ ఉంటే ఈలోపు నేను ఈ కిచెన్లో ఐటమ్స్ అదే గిన్నెలు తోమాను పొద్దున. ఆ తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇవాళ ఏంటో అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఎక్కువగా. ఎందుకో తెలీదు, ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. ఆల్రెడీ పొద్దున పని ఎక్కువైపోయింది నాకు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇడ్లీ పిండి ఉంది కదా, ఇంకా ఇడ్లీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మీకు దోశ తవా ఉంది కదా, దాని గురించి మీకు చెప్పలేదు కదా. అదేంటంటే ఓకేగా ఉంది, మరి సూపర్ అని చెప్పలేము కానీ పర్లేదు, యూస్ చేసుకోవచ్చు అన్నట్టుంది. మరి చాలా బాగుందని చెప్పలేము. దానికి వచ్చింది ఒక గరిట ఉంది కదా, సో స్పాచులా ఉంది కదా దానికి వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంది. ఇది ఏంటంటే దోశ వేసినప్పుడు దీంతో తీస్తే ఇది కరిగిపోయిందనమాట. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేది దీంతో తీయడానికే కదా, సో దీంతో తీస్తే కరిగిపోతూ ఉందనమాట. నేను ఫస్ట్లోనే చూసింది నయమైంది. ఇంకా ఆ దోశ కూడా పడేశాను, ఇది కూడా వాడట్లేదు ఇంకా. ఇలా ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు, యూస్ చేసుకోలేనివి. ఇంకా నేను కూడా 300 పెట్టి కొన్నాను దోశ తవా అనేది. ఏమో మనం వెళ్ళి చూసి తీసుకునేటట్టు అయితే క్యాస్ట్ ఐరన్వి అవి ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. ఇంకా నాకు ఎమర్జెన్సీ అవసరం ఉంది కాబట్టి నేను ఆన్లైన్లో ఈ విధంగా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా అదే వాడుకుంటాను. ఎప్పుడైనా ఇంకా వేరే షాపింగ్కి వెళ్తే కనుక తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇక్కడ టీ అయితే అవుతుంది. మీకు ఇప్పుడు కిచెన్ లుక్ చేస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఉందన్నమాట నా కిచెను. ఎంత నీట్గా అనిపిస్తుందో ఇప్పుడు నాకు ఈ విధంగా సర్దుకుంటే. అదిగోండి, గరిటెల స్టాండ్ అయితే అట్లా ఉందన్నమాట. నిన్న కొంచెం ఇబ్బంది అయింది ఇలా గోడకి మేకులు కొట్టడానికి, టైల్స్కి. కాకపోతే పర్లేదు, సెట్ అయిపోయింది మొత్తానికి. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట అది గోడకి సెట్ అయినందుకు. తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు ముహూర్తం కుదిరింది దానికి. ఇదిగోండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా మార్చేశాను. ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్వి, ఇవి వచ్చేసి నేను ఎప్పుడో ఆన్లైన్లో ఒకసారి తీసుకున్నానండి, ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో. నాకు ఇది 1200 అట్లా అయింది అనుకుంటాను ఈ డబ్బాలకి, గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. కాకపోతే ఇప్పటికీ వాడుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఆ ప్లాస్టిక్ డబ్బాలు. సో ఇంకా ఈ విధంగా అయితే మొత్తం సర్దేసుకున్నాను కిచెన్ అంతా కూడా. ఇప్పుడు నాకు చాలా నీట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది ఈ లుక్ అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా నేను కూడా కొంచెం రిలాక్స్ అవుతాను ఇప్పుడు. మార్నింగ్ నుంచి కొంచెం ఎక్కువ వర్క్ అయింది కాబట్టి ఇట్స్ మూవీ టైం అనమాట. మంచిగా టీ పెట్టేసుకొని తాగుతూ మంచిగా ఏదైనా మూవీ సెలెక్ట్ చేసుకుని చూస్తాను. తర్వాత మెల్లగా లేచి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా టైం ఉంది చాలా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. ఇదిగోండి, ఇంకా మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పటిదాకా ఏదో ఒక సీన్స్ ఇట్లా మూవీ సీన్స్ చూద్దామని పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మ వీడియో కాల్ చేస్తే అమ్మతో కూడా మాట్లాడేసి ఇంకా రిలాక్స్డ్గా బెడ్రూమ్లో వచ్చి కూర్చుని టీ తాగుతూ చూస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మూవీ సెర్చ్ చేయాలి, ఏదైనా మంచి మూవీ ఉంటే పెట్టుకుని చూస్తూ టైంపాస్ చేస్తాను. ఇవాళ ఒక సింపుల్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నా వీడియోస్ ఏంటంటే అందరూ ఈవినింగ్ పూటే చూస్తున్నారు అనిపిస్తుంది నాకు ఎక్కువ శాతం. నేను అదే ఆలోచిస్తున్నాను, ఈవినింగ్స్ పోస్ట్ చేయనా నా వీడియోస్ అని ఆలోచిస్తున్నాను. డైలీ ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఏంటనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.